hello everyone. Welcome to Sri Vidyavadi Education channel. Today we are going to discuss in previous class lo manam ఇది బ్రేక్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము విత్ ఎగ్జాంపుల్స్తో మనం క్లియర్ డీటెయిల్గా మనం ప్రీవియస్ సెషన్లో కంప్లీట్ అయిపోయింది. నౌ టుడే క్లాస్లో మనం బ్రేక్ ఇన్ నెస్టెడ్ లూప్ అనేది చూడబోతున్నాం. ఓకే, నౌ బ్రేక్ ఇన్ నెస్టెడ్ లూప్ అనేది చూద్దాం. బ్రేక్ ఇన్ ఇన్నర్ లూప్ స్టాప్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్నర్ లూప్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్లో మళ్ళీ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్, మళ్ళీ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్లో మళ్ళీ బ్రేక్ అనేది ఉంది కదా. అంటే ఇన్నర్ లూప్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిస్ట్ అయిపోయి మళ్ళీ అవుటర్ లూప్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి నెక్స్ట్ స్టేట్మెంట్లోకి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆ కంప్లీట్గా అవుటర్ లూప్ నుండి బయటికి ఎగ్జిస్ట్ అయిపోదు, ఓన్లీ ఇన్నర్ లూప్ నుంచి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, బయటికి వస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, దెన్ ఇట్ విల్ బి క్లియర్. ఫర్ ఏ ఇన్ రేంజ్ 2 ప్రింట్ డబుల్ కొటేషన్స్లో అవుటర్ కాలన్ ప్లస్ స్ట్రింగ్ ఏ. ఫర్ బి ఇన్ రేంజ్ 4 ఇఫ్ b ఈక్వల్ టు 1 దెన్ బ్రేక్ ప్రింట్ డబుల్ కొటేషన్స్లో ఇన్నర్ ప్లస్ ఎస్టీఆర్ బి. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? గెస్. ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఇక్కడ ఫర్ ఏ ఇన్ రేంజ్ 2 అని అన్నాం. అప్పుడు మనకి రేంజ్ 0, 1 వరకే ఉంటుంది. ఇది 0 అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఏ ఈక్వల్ టు 0, దెన్ ప్రింట్ ఆఫ్ అవుటర్ ప్లస్ స్ట్రింగ్ ఏ అన్నాడు. అంటే ఏలో ఏ ఉంటుంది? ఇప్పుడు 0 అని ఉంటుంది. అవుటర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఒక లూప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లూప్లోకి వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లూప్ ఏంటంటే ఫర్ బి ఇన్ రేంజ్ 4. అంటే బి ఇన్ రేంజ్ 4 అంటే 0, 1, 2 అండ్ 3. 0 దగ్గర బి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, కండిషన్ ఏమిచ్చాడు ఇక్కడ? బి ఈక్వల్ టు 1. ఇఫ్ బి ఈక్వల్ టు 1, నో. ఇక్కడ ఏముంది? ఇక్కడ బి ఈక్వల్ టు 0. కండిషన్ అనేది మనకి ఫాల్స్. దెన్ నెక్స్ట్ ఫాల్స్ కాబట్టి మనకి అవుటర్ 0 వచ్చింది, ఇన్నర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఓకే, కంప్లీటెడ్. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. నెక్స్ట్ అవుటర్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ కంప్లీటెడ్. ఒక లూప్ కంప్లీట్ అయిపోయింది. నౌ నెక్స్ట్ మళ్ళీ ఫర్ బి ఇన్ రేంజ్ 4. ఇప్పుడు నెక్స్ట్ 1 అనేది బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ట్రూ, కండిషన్ అనేది ట్రూ. ఇప్పుడు నౌ బ్రేక్ అయ్యి ఇన్నర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని వాల్యూ వస్తుంది. ఓకే, అంతే, సింపుల్. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? అవుటర్ 0, ఇన్నర్ 0, అవుటర్ 1, ఇన్నర్ 0 అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. I ఈక్వల్ టు 1 వైల్ I లెస్ దాన్ ఈక్వల్ టు 10 ప్రింట్ 5 ఆస్ట్రిక్ అంటే స్టార్ I ఈక్వల్ టు 5 ఇంటూ I. నెక్స్ట్ ఇఫ్ I గ్రేటర్ దాన్ 10 బ్రేక్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. I ప్లస్ 1 అనేది అప్డేషన్, I ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇనిషియలైజేషన్. ఓకే, నౌ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 5 స్టార్ పెట్టాం కాబట్టి ఇక్కడ 5 ఇంటూ I అనే రాయాలి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 5 టేబుల్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ అనే టాపిక్ చూద్దాం. ఓకే,
Please subscribe to our channel for more videos. Click on. If you like this video, then please like this video and thank you. I greater than 10 అన్నాం కాబట్టి మనకి 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. మనం ఇక్కడ 5 అనే కాదు, సేమ్ నెంబర్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ 6 ఇంటూ 6 తీసుకోవచ్చు, 6 ఇంటూ ఐ, 7 ఇంటూ ఐ. కాకపోతే ఇక్కడ నెంబర్ మాత్రం 5 ఉంటే ఇక్కడ కూడా 5 అనే ఉండాలి. ఓకే, ఇక్కడ 7 అని ఉంటే 7 ఇంటూ ఐ అనే ఉండాలి. ఓకే, అలా డిఫరెంట్గా ఉంటే ఏమవుతుందో మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ 6 అని పెట్టాము, ఇక్కడ 5 అని పెట్టాము. దెన్ మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? 6 ఇంటూ 1 5, 6 ఇంటూ 2 10, 6 ఇంటూ 3 15. చూసారా, 6 టేబుల్కి 5 వచ్చింది. 6 2 = 10 అంట, 6 3 = 15 అంట. మనకి అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ అనేది 5 పెట్టి ఇక్కడ 6 పెడితే ఎలా వచ్చిందో చూడండి. 5 ఇంటూ 1 6, 5 ఇంటూ 2 12, 5 ఇంటూ 3 18. అంటే ఇక్కడ 6 టేబులే వచ్చింది, కాకపోతే ఇక్కడ 5 అనేది రిపీట్ అయింది. ఇక్కడ 5 టేబుల్ వచ్చింది, ఇక్కడ 6 అనేది రిపీట్ అయింది. మనకి ఇప్పుడు ఏమర్థమైంది? సేమ్ ఇక్కడ సేమ్ నెంబర్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 5, అక్కడ 5, ఇక్కడ 5 పెట్టుకున్నాం కాబట్టి మనం 5 టేబుల్ అనేది అప్ టు 10 టైమ్స్ అనేది రిపీట్ అయింది. ఈ నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ అనే టాపిక్ చూద్దాం. ఓకే, ప్లీజ్ subscribe to our channel for more videos. Thank you.